అందరికీ నమస్కారం. నేను కాకు మురళీరెడ్డి, న్యాయవాది. ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటారో వారికి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం గత వీడియోలో న్యాయవాదిని ఏ విధంగా సంప్రదించాలి, న్యాయవాదిని ఏ విధంగా నియమించుకోవాలి, ఎవరు నియమించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గత వీడియోలో తెలుసుకున్నాం. అయితే దాని కొనసాగింపుగా ఈ వీడియోలో మనం న్యాయవాదిని నియమించుకొని కేసు వారికి ఇచ్చి కోర్టులో కేసు ఫైల్ చేసే ముందు లేదా మనపైన ఎవరైనా ఫైల్ చేసినటువంటి కేసును ఎదుర్కొనే ముందు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మొదట మనం చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, న్యాయవాదికి మనకు కేసు నిమిత్తం అవసరమైనటువంటి పూర్తి సమాచారాన్ని న్యాయవాదికి అందించాలి. సమాచారంతో పాటు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్నే కూడా న్యాయవాదికి పూర్తిగా వారికి సమాచారాన్ని కేసుకి అవసరమైనంత నిమిత్తం కేసుకి ఏ అవసరమో న్యాయవాదికి వివరించి ఆ సమాచారాన్ని పూర్తిగా న్యాయవాదికి తప్పనిసరిగా అందించాలి. రెండవది, న్యాయవాదికి మనం ఏదైతే సమాచారాన్ని, ఏదైతే డాక్యుమెంట్స్ని మనం సమర్పిస్తున్నామో, ఏదైతే మనం అందిస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ కాపీని తప్పనిసరిగా మన వద్ద ఉంచుకోవాలి. అంటే న్యాయవాదికి మనం ఇచ్చే డాక్యుమెంట్స్తో పాటు కోర్టులో న్యాయవాది ఏదైతే ఫైల్ చేస్తున్నారో ఆ ఫైల్ చేసేటువంటి ప్రతి కాపీని కూడా న్యాయవాదిని అడిగి తీసుకొని మన వద్దంటూ ఒక ఫైల్ని ఇంట్లో మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కోర్టులో కానీ లేకపోతే ఆ న్యాయవాదికి సంబంధించినటువంటి ఆఫీసులో కానీ ఫైల్లో ఏదైనా మిస్ అయినా అడిగినప్పుడు మన దగ్గర ఫైల్ సిద్ధంగా ఉండే విధంగా మన కేసు పట్ల మన జాగ్రత్త వహిస్తూ దాన్ని మనం ఫైల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సమాచారం ఇవ్వడం, అదేవిధంగా ఫైల్ చేసుకోవడం. మూడవది, కోర్టుకి వాయిదాలు ఏదైతే కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు నెంబర్ ఏదైతే అవుతుందో కేసు నెంబర్ కోర్టు అనేది మనకు ఒక నెంబర్ ఇస్తుంది. ప్రతి కేసుకి కూడా ఫైల్ చేసిన తర్వాత అక్కడ పని ఒత్తిడిని బట్టి కొన్ని రోజుల్లోపు మనకి ఆ కేసు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కేసు నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ పైనే మనం కేసును పిలవడం లేకపోతే ఆ కేసు వాయిదాలు జరగడం జరుగుతుంది. ఆ కేసు నంబర్ను, అదేవిధంగా మనకి కేటాయించినటువంటి వాయిదా తేదీలను తప్పనిసరిగా ఒక డైరీ లేదా బుక్ లాంటి దాంట్లో పెట్టుకొని నోట్ చేసుకుంటూ ఉండాలి. ఈ వాయిదా ఈరోజు జరిగింది, తర్వాతి వాయిదా డేట్ని తప్పనిసరిగా నోట్ చేసుకొని ఆ వాయిదాలకి క్రమం తప్పకుండా కోర్టుకు హాజరవ్వాలి. తర్వాత ఏదైనా అత్యవసర స్థితిలో మనం హాజరవ్వలేనటువంటి పక్షంలో, ముఖ్యంగా క్రిమినల్ కేసుల్లో హాజరవ్వలేనటువంటి పక్షంలో న్యాయవాదికి ముందు రోజే చెప్పి వారి ద్వారా మనం ఎందుకు హాజరు కాలేకపోతున్నామో కారణం చెప్పి వారి ద్వారా పిటిషన్ని, ఆప్షన్ పిటిషన్ అంటాము, మన గైర్ హాజరు కోసం మన పిటిషన్, మన ఆ కోర్టుకి ఆ రోజు రాలేకపోతున్నందుకు పిటిషన్ని ముందు రోజే చెప్పి వేయించుకోవాలి. ఎందుకంటే అప్పటికప్పుడు చెప్పడంతో న్యాయవాదులు తయారు చేయడం వీలు కాదు. కాబట్టి ముందు రోజే న్యాయవాదికి తగిన సమాచారాన్ని ఇచ్చి రాలేకపోవడానికి గల కారణాన్ని తెలియజేసి వారి ద్వారా పిటిషన్ని కోర్టులో ఫైల్ చేయించుకోవాలి. అదేవిధంగా నిర్ణీత సమయంలో కోర్టుకి హాజరు కావాలి. ఇప్పుడు 10:30కి కోర్టు జరుగుతుంది ప్రస్తుతం. భవిష్యత్తులో అది 10 గంటలకి చేసినా లేకపోతే ఇంకే సమయానికి ఇచ్చినా కూడా నిర్ణీత సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి తప్పనిసరిగా కోర్టుకి హాజరవ్వాలి. న్యాయవాదితో ఎప్పటికప్పుడు మనం అందుబాటులో ఉంటూ ఉండాలి. న్యాయవాది ఫోన్ ఏదైనా కేసు నిమిత్తం ఎంక్వైరీలో కావచ్చు, ట్రయల్లో కావచ్చు, ఈ యొక్క కేసు నిమిత్తం సమాచారం ఏదైనా మరింత సమాచారం కావాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా న్యాయవాదికి మనం ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి. వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైనటువంటి విషయం, మనం కేసుకి సంబంధించినటువంటి ఫీజు వివరాలని, ఎంత ఫీజు అవుతుంది, కేసు మొత్తానికి ఎంత అవుతుంది, ప్రారంభంలో ఎంత ఇవ్వాలి, లేకపోతే కోర్టు ఫీజు ఎంత అవుతుంది, ఇటువంటివన్నీ కూడా న్యాయవాదిని ముందే అడిగి రాసుకొని స్పష్టతతో న్యాయవాదితో ప్రయాణం అనేది ఉండాలి. ఎందుకంటే గందరగోళానికి గురవడం, ముందుగా ఇది చెప్పి తర్వాత న్యాయవాదులు ఎక్కువ ఫీజు అడుగుతున్నామని మీరు ఇబ్బంది పడడం, లేకపోతే చెప్పినటువంటి ఫీజుని అప్పటికప్పుడు చెప్తే దాన్ని మనం సర్దుబాటు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండి అందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు. కాబట్టి ముందుగానే న్యాయవాదితో కేసుకి ఎంత అవుతుంది, ముందు ఎంత అవుతుంది, కేసు అయిపోయిన తర్వాత ఎంత ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే కేసు వివరాలు ఏ విధంగా వారికి ఫీజు చెల్లించాలన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా న్యాయవాదితో మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి కేసు ఫైల్ చేసేటప్పుడు తగిన సమాచారాన్ని ఇవ్వడం, ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కాపీని, ఒరిజినల్ కాపీలని న్యాయవాదికి అందించడం, వాటిని మనం కూడా ఒక కాపీ ఫైల్ చేసుకోవడం, అదేవిధంగా కోర్టు నెంబర్లు అయిన తర్వాత వాటిని రాసుకోవడం, వాయిదాలకి క్రమం తప్పకుండా హాజరవ్వడం. ఏదైనా రాలేనటువంటి పక్షంలో క్రిమినల్ కేసులు, ఒకవేళ సివిల్ కేసుల్లో అయితే ఒక్కోసారి పార్టీ అవసరం లేకుండా న్యాయవాది అటెండ్ అవుతారు. న్యాయవాది ఎప్పుడైతే చెబుతారో అప్పుడు తప్పనిసరిగా వారిని అందుబాటులో ఉంటూ కోర్టుకి హాజరవ్వడం. అదేవిధంగా ఫీజు విషయాల్ని ముందుగానే న్యాయవాదితో మాట్లాడుకోవడం.
ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. మరి కోర్టుకి హాజరయ్యే క్రమంలో ఎలా ఉండాలి, కోర్టులో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, కోర్టులో మనం పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్నటువంటి విషయాన్ని మన తదుపరి వీడియోలో మాట్లాడుకుందాం. నమస్కారం.